వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 29 రాష్ట్రాల్లో తెలంగాణలో కొనుగోలు చేస్తున్నట్లు మరెక్కడా చేయడం లేదని, దీనిని భారత ప్రభుత్వమే అంగీకరించిందన్నారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ నంబర్ 1 అని కేంద్రం చెబుతోందని వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన మద్దతు ధర కోసం 16,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చెప్పారు. మేము వచ్చాక రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 పంటలు పండితే 5 పంటల్లో రికార్డు స్థాయిలో కొనుగోలు జరిపామన్నారు. చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు. జరగలేదు. ఇది మేము చెప్పే అంకెలే కాదు, కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం అఫీషియల్ గా విడుదల చేసిన విషయాలు కూడా నేను మనవి చేస్తున్నా. ఈ 25-26 సంవత్సరంలో బోత్ ఇన్ ప్యాడీ ప్రొడక్షన్ అండ్ ఇన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తెలంగాణ స్టేట్ ఈజ్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. కొన్ని ప్రతిపక్షాలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వాడు తిరుగుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ కంటే ఎక్కువ చేస్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కొంత ఏదో రైతులు ఆదుకుంటామని చెప్పి వాళ్ళేదో నాటకీయంగా నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకటన చేసిన తర్వాత వరి ధాన్యం విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్పి ధర వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పి ఎఫ్ఏక్యూ వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పి విధానం వాళ్ళే ప్రకటించిండ్రు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విధానాన్ని, ఎఫ్ఏక్యూని, క్వాలిటీ కండిషన్స్ ని మేము అన్ని పాటిస్తూ నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మేమున్న ఈ 2.5 ఏళ్లలో కేంద్రం ప్రకటించిన మొత్తం ఎంఎస్పి నామ్స్ పాటిస్తూ వాళ్ళు ఎఫ్సిఐ కొనుగోలు చేసే ధాన్యం రైస్ కంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఈ ఎంఎస్పి పర్చేజ్కి కొనుగోలు. తెలంగాణ రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ విధానాన్ని బలహీనపరిచే, రద్దు చేసే ఏ ప్రయత్నం అయినా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని బృందం సభ్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న రైతు డిస్కిమ్ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ ప్రతిపాదనలకు అనుమతి ఇవ్వరాదని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రం కూడా కేవలం వ్యవసాయ వినియోగదారుల కోసం ప్రత్యేక డిస్కిమ్ను ఏర్పాటు చేయలేదని వెల్లడించారు. ఉచిత విద్యుత్తును లేకుండా చేసి రైతును చీకట్లకు నెట్టడానికి ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్తది. రైతులకి, తెలంగాణ రైతాంగానికి, సాధారణ ప్రజలందరికీ కూడా అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నా, 2 ఆవులను వేరు చేసి ఒక కోడెను సాదుకున్న పద్ధతుల్లో ఆ ఆవులను ఎవరికో అమ్ముకొని ఈ ఉత్త కోడెను బర్లను తీసేసి దున్నపోతును పెట్టుకున్న పద్ధతుల్లో ఈ ప్రయత్నం. ఆ తర్వాత ఈ దున్నపోతు కూడా పనిచేయదురా, ఇది ఎందుకు అనవసరంగా, ఇది ఒకటే ఉంది, దీన్ని కూడా కోతకిద్దామని చెప్పి చేసే ఆలోచన తప్ప ఇది ఇంకొకటి కాదు. రైతాంగం అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. దీని మీద పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధం కావాలి తప్ప రైతాంగం మీరు ఊరుకొని కూర్చుంటే మాత్రం మార్గం లేదు. ఈ ప్రభుత్వం ఇదే పద్ధతిలో దుర్మార్గంగా ముందుకు పోతుంది. మండలం అయితే ఇద్దరు, చిన్న మండలం అయితే ఒకరే లైన్ మీద ఉంటాడు. మొత్తం ఒక్కొక్క ఆయన కింద 600-700 ట్రాన్స్ఫార్మర్లు, దాదాపు వేలాది రైతులు కనెక్షన్లు ఉంటాయి. ఒక్కొక్క లైన్ మ్యాన్ ఏ ఊరికి రావాలి, ఎవరు ఫోన్ చేస్తే రావాలి, పవర్ పోతే. ఇంకొకటి మీ సబ్ స్టేషన్ దగ్గర పోవడానికి వీల్లేదుగా. ఇప్పటి నుంచి రైతులు ట్రాన్స్ఫార్మర్ వరకే మన పరిధి తప్ప ఇక సబ్ స్టేషన్లన్నీ వేరే వాళ్ళకి పోతున్నాయి. అవి మనకు ఉండటం లేదు, రైతులకు ఉండటం లేదు. మీరు ఏం చూసినా మీ మోటార్ కాడి నుంచి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ కాడికి పోయి తొంగి చూసి రావాలి తప్ప, కరెంటు రాకపోతే కూడా మీరు కేవలం లైన్ మ్యాన్ అడగాలి తప్ప పైన అడగడానికి కూడా లేదు. సబ్ స్టేషన్ కాడికి పోయి ఇప్పుడు కనుక చూస్తున్నట్టు మీరే పోయి అక్కడ ఉండే ఆర్టీసీని పట్టుకొని, తమ్మి మాది ఏమైంది, ఎందుకు వస్తలేదు, మాకు మా లైన్ కాసేపు ఇవ్వమని చెప్పేసి అడిగి
వేసుకునే పరిస్థితి కూడా లేదు. మనం ఇంతకుముందు చూస్తుంటే గతంలోనే ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడినట్టు తండ్రి చచ్చిపోతే నీళ్లు పెట్టుకోవడానికి కూడా కరెంట్ లేకపోతే నేను ఏకి ఫోన్ చేసి డీకి ఫోన్ చేసి నేను కరెంట్ తెచ్చుకున్నా స్నానం చేయడానికి అని చెప్పి చెప్పిండు. ఇప్పుడు అవకాశం కూడా లేదు, ఇప్పుడు వాళ్ళ నాయన సరే పాపం చచ్చిపోయింది కానీ బతుకుంటే వాళ్ళ నాయన చచ్చిపోతే ఇప్పుడు మళ్ళా నీళ్ళు ఇవ్వమని చెప్పి అడగడానికి డీని అడగడానికి కూడా లేదు. ఇప్పుడు అటువంటి దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొస్తున్నాడు ఇవాళ ఈ డిస్కమ్ అనేది, రైతు డిస్కమ్ అనేది. ఇది రైతులకు ఉరివేసే డిస్కమ్ తప్ప ఇంకోటి కాదు. యావత్ రైతాంగ భవిష్యత్తును నిర్ణయించే రైతు డిస్కమ్ అంశంపై హైదరాబాద్లో ఏసీ రూముల్లో కూర్చుని నిర్ణయం తీసుకోవడం బాధాకరమని టీఆర్ఎస్ చీఫ్ కవిత వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి రైతులు అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి అన్ని రాజకీయ పక్షాలతో అభిప్రాయ సేకరణను చేపట్టింది. ఈ సమావేశంలో కవిత మాట్లాడారు. ఇది చాలా పెద్ద ఇష్యూ, చాలా తీవ్రమైనటువంటి ఇష్యూ. సంపూర్ణంగా తెలంగాణ రైతాంగం యొక్క భవిష్యత్తును మంచిగా చెడ్డగా మార్చేటటువంటి అంశం కాబట్టి ప్రధాన డిమాండ్ రైతుల తరఫున చేతులెత్తి నమస్కరించి 33 జిల్లాల్లో కూడా మీరు పబ్లిక్ హియరింగ్ పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. అలా రైతు పేరు మీద ఒక డిస్కమ్ పెట్టి రైతును మోసం చేస్తుంది సార్ ప్రభుత్వం. ఎందుకంటే 6 నెలలుగా ఇప్పుడు ఇందాక ప్రభుత్వం యొక్క ప్రతినిధి గారు చెప్పినట్టు 6 నెలలుగా ఈ ప్రాసెస్ జరుగుతున్నట్టయితే యావత్తు తెలంగాణలో ఉన్న రైతులకు మంచి చేసే పథకం అయితే ఒక పవర్ మినిస్టర్ గారు, ఒక వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రైతులతో చర్చించరాదా సార్? రైతులతో మాట్లాడరాదా సార్? ఇది ఎందుకు మీకు మంచిది, ఎట్లా మంచిదని అపోహలు లేకుండా చేయరాదా? అంటే ద వెరీ ఇంటెన్షన్ ఈజ్ మ్యాలిఫైడ్ సార్. దే ఆర్ గోయింగ్ బిహైండ్ ద ఫార్మర్స్ బ్యాక్. అందుకనే సీక్రెట్గా కాయిదాలు ఇవ్వడము, సీక్రెట్గా అప్లికేషన్లు పెట్టుకోవడము. ఒక్కసారి అంటే ఐ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు ద టెక్నికాలిటీస్ సార్. ఇంటెన్షన్ ఏంది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి సార్. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే రైట్ ట్రయల్గా రైతుకు మేలు చేసేదైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు సార్. ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసి మాట్లాడేవారు. ఇవాళ అది జరగలేదు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశం మీద డిస్కషన్ జరగడం లేదు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టండి, ఎందుకు చేయడం లేదు మీరు? If you are committed, if you are serious, if you are not lying, why are you not discussing this in the assembly? ఇవాళ వచ్చి పబ్లిక్ హియరింగ్ లో ప్రతిపక్షాలన్నీ ఇక్కడ నిలబడి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ ప్రక్రియ సమయంలో అనుసరించాల్సిన తీరుపై కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు శిక్షణ గాంధీ భవన్లో ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీపీసీసీ మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన సౌరభ్ నిశాంత్, అనుష శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనీలు నియోజకవర్గంలోని బిఎల్ఏలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు సమర్థవంతమైన కార్యవర్గాన్ని సిద్ధం చేసేందుకు రాష్ట్రంలో సంఘటన సృజన్ అభియాన్ ప్రక్రియ పకడ్బందీగా చేశామన్నారు. తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని ఏపీ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. రోప్ వే మార్గంలో కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని ఆయన యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేసి శాలువాతో సత్కరించారు.
స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం యోగ నరసింహస్వామి ఆలయం సమీపంలోనే మరో కొండపై కొలువై ఉన్న శ్రీ యోగ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మంత్రి సందర్శించారు. కాలినడకన 420 మెట్లు ఎక్కి యోగ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో వేసవి నేపథ్యంలో నీటి సమస్య తీవ్రతరమైందని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పలు ప్రాంతాలలో నీటి సమస్య ఎక్కువగా కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని నీటి ఎద్దడి లేకుండా చూడాలని, లేని పక్షంలో జలమండలి కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. జూన్ 5 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. సనత్ నగర్, అమీర్పేట్ ప్రాంతంలో, సిటీలో చాలా ప్రాంతాలలో కూడా ఈ ప్రభుత్వం మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతుంది. ఆ రోజు మా పరిపాలన ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత సీవియర్ సమ్మర్ ఉన్నా కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా జాగ్రత్తలు వహించి నీళ్ళు వచ్చేటప్పుడు, ఆ కొద్దిపాటి నీళ్ళు వచ్చేటప్పుడే 15-20 నిమిషాలు అంత మురికి వాటర్ వస్తాయి. కాబట్టి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మంచినీటి సమస్య విషయంలో ఈరోజు డేట్ 29, ఈరోజు లాస్ట్ డెడ్ లైన్ 5 తారీఖు వరకు ప్రభుత్వం మంచినీటి విషయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు 5 తారీఖు లోపల మీరు రెక్టిఫై చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది. మరి చెల్లమండలి ఆఫీసులన్నీ ముట్టడి చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేక 3 కార్పొరేషన్లని అరిబరిగా అనౌన్స్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అదేవిధంగా అక్కడ మ్యాన్ పవర్ లేదు, అధికారుల పోస్టింగ్ చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఏదైనా 3 కార్పొరేషన్లు ఉన్నప్పుడు అంతా సెటప్ చేయాలి, ప్రాపర్గా హ్యాండిల్ చేసేవాళ్ళు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేవాళ్ళని హ్యాండిల్ చేయాలి. అవన్నీ మీరు చేయలేక వాళ్ళు అక్కడ పోయిన వాళ్ళు ఇబ్బంది అవుతారో మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు ఏమైనా చేసుకోండి, 5వ తారీఖు లోపల మీరు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచినీటి సమస్య ఇట్లా ఫుల్ స్టాప్ పడకపోతే తప్పకుండా ప్రభుత్వం మీద చాలా సీరియస్గా ఒత్తిడి పెంచడం జరుగుతుంది. ఇప్పటికే నానా రకాలుగా. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. గుండెపోటుతో కాసర్ల పద్మ మరణించారనే సమాచారం రాగానే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి సిరిసిల్లకు వచ్చారు. అనంతరం కాసర్ల పద్మ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబం సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కాసర్ల పద్మకు ఘనంగా నివాళులు అర్పించారు.
మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పోలీసులు కస్టడీ ముగిసింది. భగీరథ్ను పోలీసులు 3 రోజుల పాటు విచారించారు. విచారణ ముగియడంతో భగీరథ్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసు ప్రత్యేక విచారణ అధికారి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో పోలీసులు భగీరథ్ను విచారించారు. సీన్ రీకన్స్ట్రక్షన్స్ చేసేందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్కు కూడా ఆయనను తీసుకెళ్లారు. అయితే పోలీసులు విచారణలో పలు ప్రశ్నలకు భగీరథ్ సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతి రాజ్ పార్క్ హోటల్లో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఒక అజ్ఞాత వ్యక్తి ఇంటర్నల్ కాల్ ద్వారా హోటల్లో బాంబు పెట్టినట్లు సమాచారం అందించారు. ఈ బెదిరింపు పిలుపుతో హోటల్ యాజమాన్యం తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న వెంటనే అలిపిరి ఇన్ఛార్జ్ సిఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని హోటల్ గదులు, పరిసర ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సుదీర్ఘ సోదాల అనంతరం హోటల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో అది ఫేక్ కాల్గా నిర్ధారించారు. దీంతో హోటల్ సిబ్బంది, పర్యాటకులు మరియు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఆకతాయి కాల్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ట్రాన్స్జెండర్లంటే ఒకప్పుడు హేళన, కానీ ఇప్పుడు యూనిఫామ్లో పబ్లిక్ ప్రాపర్టీని కాపాడే సింహంలో. 2017లోనే ప్రతిపాదనలకొచ్చిన ఈ ఆలోచన ఇన్నాళ్లకు నిజమై వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. హైడ్రా ఈగల్ టీం పేరుతో 16 మంది ట్రాన్స్జెండర్లు అక్రమ కట్టడాల కూల్చివేతలు, ప్రభుత్వ భూముల రక్షణలో దుమ్ములేపుతున్నారు. ఈదులకుంట, అమీన్పూర్ ఆపరేషన్లలో వీరు చూపిన సహనం, ధైర్యానికి అధికారులు ఫిదా అవుతున్నారు. నేను హైడ్రా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. హైడ్రా డిపార్ట్మెంట్లో ఈగల్ టీంలో వర్క్ చేస్తున్నాను. మాకు తెలంగాణ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నందుకు మరియు హైడ్రా డిపార్ట్మెంటు రంగనాథ్ సార్ గారు మాకు సహకరించి మా భిక్షాటన నుండి మాకు తప్పించి మాకు ప్రభుత్వంలో మీకు సమానము, అందరూ మనుషులు ఒకటే అని చెప్పేసి తీసుకొని ఉద్యోగం ఇచ్చి హైడ్రా డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మాకు ముఖ్య పాత్ర ఇచ్చి ఈగల్ టీంతో అందరితో సమానంగా ఈగల్ టీంగా వర్తించి మమ్మల్ని తీసుకున్నందుకు ముఖ్యంగా ధన్యవాదాలు. మాకు హైడ్రా డిపార్ట్మెంట్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రంగనాథ్ సార్ గారు మాకు చూసుకుంటున్నారు. ప్లస్ మళ్ళా ఇక్కడ ఉన్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ భూములు ఎన్నో కబ్జాలకు గురవుతున్న రోజుల్లో, ఇలాంటి రోజుల్లో హైదరాబాద్ అనేది చాలా ముఖ్య నగరము. ముఖ్య నగరంలో ఎన్నో వరదలు, మీకు ఇంతకుముందు వరదలు వచ్చిన సందర్భాలు ఎన్నో తెలుసు. ఆ వరదలతో పాటు వాళ్ళు కొట్టుకుపోయిన జనాలు కూడా తెలుసు, ఇండ్లు కూడా కొట్టుకుపోయినాయి చాలా వరకు. అలాంటి హైదరాబాద్ నగరంలో ఇలాంటి హైడ్రా డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే భూములను రక్షించడమే కాకుండా లేక్లను, మళ్ళా చెరువులను, తర్వాత కాలువలను అన్నిటినీ రక్షిస్తూ వాళ్ళ సౌకర్యవంతంగా చేస్తున్నందుకు మాకెంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
కడప జిల్లా గోపవరం మండలం పీపీ కుంట సరిహద్దుల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విజయవాడ నుంచి అనంతపురం జిల్లా కదిరికి వెళ్తుంది. బస్సు వేగంగా వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక గేదె అడ్డు రావడంతో దానిని తప్పించబోయి డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ త్రుటిలో పెద్ద ముప్పు తప్పింది. ఒక ప్రయాణికుడికి మాత్రం కాలికి తీవ్ర గాయం కాగా మిగిలిన వారికి గాయాలు మాత్రమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నాగోల్ అల్కాపురి చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ సేఫ్టీ బెల్ట్ వినియోగం, హెల్మెట్ ధరించడం, రాంగ్ రూట్లో ప్రయాణించకూడదనే అంశాలపై సూచనలు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఫౌండేషన్ ద్వారా బాధితులకు అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చీఫ్ డైరెక్టర్ కె కళ్యాణి, రంగారెడ్డి జిల్లా చీఫ్ డైరెక్టర్ సుధాకర్, ప్రెసిడెంట్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము. మోర్ ఓవర్ మా టీమ్ అంతా వచ్చేసి ఒక 80 to 90 మెంబర్స్. సో బేసిక్గా అండ్ మెయిన్ పాయింట్స్ ఏంటంటే అబౌట్ దిస్ ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ వచ్చేసి, సో ఇవాళ మనం చాలా యాక్సిడెంట్స్ చూస్తున్నాం. మెయిన్ థింగ్ వై ఆర్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే. సో ఇది ఒక పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ వై ఎవ్రీవన్ ఈజ్ నాట్ వెరింగ్ సీట్ బెల్ట్. సో ఎన్ని యాడ్స్ ఇచ్చినా, ఎంత క్యాంపెయినింగ్ చేసినా, ఎంత డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఎంత ట్రాఫిక్ వాళ్ళు కానివ్వండి, ఈవెన్ దో ఆర్ హౌస్ వైఫ్స్, మదర్స్, ఎంత మనకి ప్రికాషన్స్ ఇచ్చినా నో వన్ ఈస్ టేకింగ్ కేర్ అబౌట్ దాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవేర్నెస్ ఎవరో పక్కన వాళ్ళు చెప్తే రావద్దు, అది మనలో మనకే అవేర్నెస్ ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే యువర్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సమ్వన్ ఎల్స్. ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తారు కాబట్టి, సో ఎవ్రీ డే వెన్ ఆర్ యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ దిస్ రోడ్ యాక్సిడెంట్స్. మెయిన్లీ రోడ్ యాక్సిడెంట్ హ్యాపెన్స్ అబౌట్ 3 things అండి. ఒకటి ఏంటంటే ఈవెన్ యూఆర్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్, అండ్ సెకండ్ ఈజ్ ర్యాష్ డ్రైవింగ్ అండ్ ఆల్కహాల్ టేకింగ్. వేసవి సెలవులు మరియు వారాంతపు సెలవులు కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ కారణంగా మే 29వ తేదీ శుక్రవారం నుంచి జూన్ 1వ తేదీ సోమవారం వరకు 4 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిలుపుదల చేసినట్లు కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ 4 రోజులు భక్తులకు శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని తెలియజేశారు. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. కర్ణాటకలో త్వరలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆమె పార్టీ అగ్రనాయకుడితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉన్నారు. కర్ణాటక నుంచి రాజ్యసభ సీటును షర్మిల కోరుతున్నట్లు మీడియాలో ప్రచారం సాగుతోంది. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం షర్మిల కారుతో వెళుతుండగా మీడియా పలకరించింది. ఈ సమావేశంలో ఎప్పటిలా సాధారణ సమీక్ష జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఏపీ తాజా రాజకీయ పరిమాణాలపై చర్చించినట్లు చెప్పారు. I'm very sure Rahul Gandhi ji knows the best. Yeah, thank you. Please. Rahul Gandhi garu sir
हटा दो भाई रेगुलर आंध्र प्रदेश పొలిటికల్ అఫైర్స్ దీని గురించి చర్చ జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాతో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టనుండటం ఖాయమైంది. నాయకత్వ మార్పు నేపథ్యంలో తన కుమారుడు ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని సిద్ధరామయ్య కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కీలకమైన సిఎల్పి నేత ఎన్నిక శనివారం నాడు జరగనుంది. సిఎల్పి నేతగా డీకే ఎన్నికైన అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు రూట్ క్లియర్ కానుంది. జూన్ 1న డీకే సర్కార్ ప్రమాణ స్వీకారం చేయనుంది. అంతవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారు. కేంద్ర నాయకులు వస్తున్నారని పార్టీ ఎమ్మెల్యేలంతా బెంగళూరులోనే ఉండాల్సిందిగా కోరామని డీకే చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెత్వార్ నదిపై మోరాకందర్, కౌందర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఈ వంతెన కూలిపోవడంతో 6 కార్మికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు శిథిరాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని భావిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ AVN టీవీ తెలుగు న్యూస్.